ఈ బైబిల్ తీసుకెళ్ళి డ్రైనేజీలో వేసి తొక్కేయడం జరిగింది. నా మనసులో నేను ఏమనుకున్నానంటే, ఇతను సౌలు కన్నా భయంకరమైన వ్యక్తి, ఈయన గనక మారితే. నా కోపం అంతా ఏంటంటే, ఇదిగో నా యేసు ప్రభువుని నమ్ముకున్నది మనమేమో హిందువులము, మేము మళ్ళీ కాపులము. ఒకరోజు నేను చర్చిలో ఉన్నప్పుడు ఆయన చర్చికి వచ్చి ఆ జుట్టు పట్టుకొని లాగి తీసుకొచ్చి కొట్టడం అందరూ చూస్తుండగానే, మనం నమ్మగలిగితే, మనం నమ్మిన వాడు మాత్రం చేయి విడవడు. అది నా జీవిత సాక్ష్యం అండి. బలహీనతలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అయినప్పటికీ ఎప్పుడు వాటి వైపు నేను చూడడానికి కూడా ఇష్టపడలేదు. మరలా లోకంలో తిరగడం, కొట్టడం, కత్తి పట్టుకొని తిరగటం. గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం ఈ యొక్క అమ్మగారి సాక్ష్యం, అయ్యగారి సాక్ష్యం తీసుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. బహుక్రీస్తు వ్యతిరేకి, ఈ ఒక అమ్మగారి యొక్క భర్త బహుక్రీస్తు వ్యతిరేకి. ఎంత ఇదిగా అంటే, ఈ బైబుల్ని డ్రైనేజ్లో పడేసి కాళ్ళతో తొక్కిన వ్యక్తి. అమ్మగారు చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చిన ఆ యొక్క వ్యక్తి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అమ్మగారి చేతుల ద్వారానే, అంటే అమ్మగారి చేతులతోనే ఈయన భర్త బాప్తిసం తీసుకున్నారు. అసలు ఈ జీవిత సాక్ష్యం ఏంటి? తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పుకోకుండా చూడండి. ఇంకా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. నా యొక్క పాప జీవితము లోకానుసారంగా బ్రతికినటువంటి వాడిని, లోకములో నేను చేయలేని పాపములు కానీ, నేను చేయలేని అక్రమములు కానీ ఎన్నో చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు. ఒక త్రాగుబోతుగా తిరిగాను, ఇలువ లేనివాడిగా తిరిగాను. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకోవాలనుకుని ప్రభు నా పట్ల సంకల్పం కలిగి ఉన్నాడు కనుక, మేమైతే హిందూ కుటుంబంలో పుట్టి ఉన్నాము, బహు విగ్రహార్థికులము. మా అమ్మగారు అయితే వారం దినములో కూడా పూజ చేయాలి, దేవుడి దగ్గర తలకు స్నానం చేసి అగరొత్తులు వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకుని నుదుట బొట్టు పెట్టుకుంటేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే ఆ రోజు మేము ఇంట్లోనే ఉండాలి. అటువంటి విగ్రహార్థికునటువంటి నన్ను, ఆ విగ్రహాదులో జీవిస్తున్న నన్ను ఈ లోకంలో అలాగే వివాహం కూడా అయింది, హిందూ వివాహం జరిగింది. అయినప్పటికీ కూడా నా యొక్క భార్య తన చిన్నతనం నుంచే యేసు ప్రభువును తెలుసుకుంది. ఆ సంగతి అయితే నాకు తెలియదు. అయినప్పటికీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని దినములు అయిన తర్వాత నా భార్య చర్చికి వెళ్తూ ఉండేది. చర్చికి వెళ్తున్నప్పుడు అప్పుడు నేను పుల్లుగా తాగుండి చర్చికి వెళ్ళిన నా భార్యని జుట్టు పట్టుకున్న బయటికి లాక్కొచ్చేసి నానా రకాలైన దుర్భాషలు ఆడేవాడిని. అంటే చర్చిలో కూర్చున్న ఆవుడిని బయటికి లాక్కొచ్చేవాడిని. బయటికి లాక్కొచ్చి దుర్భాషలు ఆడి కొట్టి ఇంటికి తీసుకొచ్చేసేవాడిని. అప్పుడు ఆ విషయం కూడా అలాగ పోరాడుతున్నప్పుడు కూడా మా భార్యకి నాకు పెద్ద గొడవ. నువ్వు ఎవరిని నువ్వు ఎవరిని పూజిస్తున్నావో తెలుసా? నువ్వు మాలలు దేవుడిని పూజిస్తున్నావు. మనం ఎవరు హిందువులు, మనకు గొప్ప దేవుళ్ళు ఉన్నారు. మన వివాహం ఎలాగైంది? హిందూ వివాహం అయినప్పుడు నువ్వు ఎందుకు క్రైస్తవులాగా ఎందుకు చర్చికి వెళ్తున్నావు? వెళ్తానికి వీల్లేదు అన్నప్పుడు నా భార్య ఏం చేసిందంటే, సరే ఎలాగ చర్చికి వెళ్ళకుండా బైబిల్ చదవడం మొదలుపెట్టేది. ఆ బైబిల్ చదువుతుందని నేను ఒకరోజు చూశాను. ఆ చూసినప్పుడు సరే ఈ బైబిల్ని మనం పాడు చేసేద్దాం కదా అని చెప్పేసి ఇదేనండి ఆ బైబిల్. ఈ బైబిల్ తీసుకెళ్ళి డ్రైనేజీలో వేసి తొక్కేయడం జరిగింది. తొక్కేసి సరే నా పని మీద నేను వెళ్ళిపోయాను. మరలా గబగబా నా భార్య ఆ యొక్క డ్రైనేజీలో బైబిల్ తీసి ఆ బైబిల్ మళ్ళీ పైన డాబా పైన ఆరబెట్టుకొని దాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉండేది. అంటే అదే బైబిల్ మళ్ళీ తీసింది, అదే తీసి దాన్ని జాగ్రత్తగా ఆరబెట్టి బైండింగ్ కూడా చేయించింది బ్రదర్. బైండింగ్ చేసి జాగ్రత్త పెట్టి అందుకని అట్ట మారింది. దాన్ని కూడా చేసింది కాబట్టి చక్కగా ఆరబెట్టింది. ఆ బైబిల్ అండి. అప్పటి నుంచి కూడా ఇదే బైబిల్ అండి. అందుకని ఈ బైబిల్ని కూడా ఈరోజు మీకు చూపించడం జరిగింది. అని ఎప్పుడైతే ఆ యొక్క బైబిల్ ఆ విధంగా చేశానో నేను అనుకున్నాను, ఈ బైబిల్ పాడు చేసేస్తే నా భార్య చర్చికి వెళ్దలే, నా చర్చి యేసు ప్రభువుని నమ్ముకోదులే నేను అనుకున్నాను. అయినప్పటికీ ఏ బైబిల్ అయితే పాడు చేద్దామో అని నేను అనుకున్నానో ఈరోజు ఆ బైబిల్ నన్ను బ్రతికిస్తుంది. ఆ బైబిల్ నన్ను సంపూర్ణంగా దేవుని సేవలో వాడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరొక చిన్న విషయం అండి, అప్పుడు ఒక నా దినాలలో మా మావయ్య గారు నా దగ్గర 10,000 రూపాయలు దాయమని ఇచ్చారు. దాయమని ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే
ఆ యొక్క ఆ డబ్బుని గబగబా తీసుకుని వెళ్ళిపోయి అందులో 370 రూపాయలు పెట్టి ఒక పుల్లు బాటిల్ మందు బాటిల్ తెచ్చేసుకునండి. ఆ బాటిల్ని మా జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్లో ఒక కరెంట్ ఆఫీస్ ఉంటుందండి, అక్కడ బ్రాందీ షాప్ ఉండేదండి. అక్కడికి వెళ్ళి బాటిల్ తెచ్చేసుకొని ఆ బాటిల్ యొక్క తాగేసి సైకిల్ మీద వస్తుందో సైకిల్ నన్ను పాడేసిందండి. సైకిల్ నన్ను మళ్ళీ లేకపోతే మళ్ళీ పాడేసిందండి. సైకిల్ నన్ను పడేస్తుందా అని చెప్పేసి సైకిల్ లేపి సైకిల్ దూరంగా గిరాట కొట్టి, అంటే మీరు పడిపోయారు కానీ సైకిల్ పడేసిందని పడిపోయిందని చెప్పేసి ఆ సైకిల్ దూరంగా పడేసింది. సైకిల్ కూడా బెండ్ అయిపోయిందండి. అప్పుడు కూడా నేను మెదలకుండా వచ్చేసి ఇంట్లో పడుకున్నానండి. ఇంట్లో పడుకున్నప్పటికి కూడా మంచం మీద పడుకున్నప్పుడు యువతల గదిలో మా భార్య ప్రేయర్ చేసుకుంటా ఉందండి. అయినా కానీ ప్రార్థన ఆపలేదండి. ఆవిడ ప్రార్థన అసలు ఆపలేదండి. అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయండి. రాత్రి 1 గంటకండి, నైట్ ఆ రోజు రాత్రి 1 గంటకండి. ఏంటి కేకలు వేస్తుంది, ఇది ఏమన్నా చేసుకుందా ఏంటి, ఏమన్నా అయిపోయిందని నాకు భయం వేసి గబగబా డోర్ ఓపెన్ చేసి చూశాను. లోనికి వెళ్ళి చూస్తే ప్రార్థన చేస్తుంది. పక్కన కూర్చున్నప్పుడు నాకు భయంకరమైన వేడి తగిలిందండి. భయంకరమైన వేడి తగిలి ఆ వేడి తగిలినప్పుడు నాకు కంగారు వచ్చేసింది. ఏంటని చెప్తే ఆవిడ యొక్క స్వరములో నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారండి. ఏమైనా మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా బిడ్డ చేసే ప్రార్థన బట్టి నువ్వు క్షేమంగా ఉంటున్నావు, క్షేమంగా వెళ్ళగలుగుతున్నావు, క్షేమంగా రాగలుగుతున్నావు. నేను గన నిన్ను అంతం చేయాలంటే ఒక క్షణం పట్టదు నువ్వు అని చెప్పేసరికి అప్పటికి నా హృదయము కరగడం మొదలుపెట్టిందండి. కరిగినప్పుడు అమ్మగారిలోకి పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను అప్పుడు యేసు ప్రభువుల వారికి సరెండర్ అయిపోయానండి. సరెండర్ అయిపోయి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడానండి ఆ యొక్క యేసు ప్రభువుని, ఆవిడైతే నాకన్నా ముందు రాజమండ్రిలో గోదావరిలో బాప్తీసం తీసుకుందండి. ఆ తీసుకున్నాను నేను నాకు నేనుగా 4 రోజులు పరీక్ష పెట్టుకున్నానండి. ఆ పరీక్ష పెట్టుకుని నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతానా ఏంటని భయం వేసినప్పుడు భయం వేయకుండా నువ్వు ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నావో నాకు కూడా అక్కడ బాప్తీసం వచ్చిందని చెప్పేసి ఆ బాప్తీసం తీసుకు సిద్ధపడ్డాం. దానికన్నా ముందు నా కొరకు ఇంచుమించుగా నా భార్య అయితే 42 రోజులు ఉపవాసం ఉందండి. ఏమైనా సరే నా భర్త యేసుప్రభుని తెలుసుకోవాలి, ఏమైనా సరే నా భర్త యేసుప్రభుని తెలుసుకుంటే నాకు చాలు, నాకు ఈ లోకంలో ఆస్తిపాస్తులు వద్దు, నా భర్త మారి యేసుప్రభుని బాప్తీసం తీసుకుని బాగుండని చెప్పేసి ఎప్పుడైతే నా భార్య చెప్పిందో, ఆ భార్య ఎక్కడ ఏ గోదావరిలో అయితే బాప్తీసం తీసుకుందో అదే గోదావరిలో బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడి యొక్క బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు నాకు పౌలు అని ప్రేరక నామకరణం చేశారండి. ఒక పెంకిటిల్లు అండి, ఇక్కడ కరెంట్ కానీ వాటర్ కానీ ఏమీ లేదండి. సాయంత్రం అయితే నక్కలు అరుతూ ఉండే పాములు ఇవన్నీ కూడా భయంకరమైన తేలులు మండ్రగబ్బలు కూడా వచ్చేసాయండి. అయినప్పటికీ కూడా దేవుడికి ప్రణాళిక ఉంటుంది. అప్పుడైతే నేను చక్కగా ఆ లోకంలో తాగేసి వచ్చి పడుకున్నప్పుడు కూడా నేనేం చేసేవాడిని, నా భార్యని నా పిల్లల్ని బయట వదిలేసి నేను హాయిగా లోపల పడుకున్నాను. అయినప్పటికీ కూడా చిన్న పిల్లలని కూడా కనికరించలేదండి. అసలు కొంచెం విషయంలో కూడా కనికరించలా. నా కోపం అంతా ఏంటంటే, ఇదిగో నా యేసు ప్రభువుని నమ్ముకున్నదే మనమేమో హిందువులము, మేము మళ్ళీ కాపులము, మామూలు విగ్రహార్థికులము. నేను సంవత్సరం కూడా విజయవాడ వెళ్ళి కనకదుర్గకి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చామని. ఏంటి ఎలా చేస్తుంది, నా పెద్ద కూతురికేమో గుండు కొట్టించా, నా చిన్న కూతురికేమో చిన్న తిరుపతి వెళ్ళి గుండు కొట్టించా, ఏంటి ఎలా చేస్తుంది అని చెప్పేసి మా ఇద్దరికి గొడవ అయిందండి. ఓసారి గొడవ అయినప్పుడు ఇంక చెప్పేసానప్పుడు, నువ్వు ఉంటే మన ఇద్దరం విడిపోతాం, నువ్వు వెళ్ళిపోతే యేసుప్రభుకి వెళ్ళిపో, లేకపోతే ఇటుపో అన్నప్పుడు ఒక దేవుడు కృపుండి ఇద్దరం కూడా ఎప్పుడైతే బాప్తిస్మం పొందో ఆవిడకి సహకారంగా ఉంటూ ఆవిడకి పరిచర్య చేసుకుంటూ సేవ చేస్తున్న ఈ బైబిల్ని పాడు చేద్దామనుకున్నా నేను ఈరోజు ఈ బైబిలే నన్ను బాగు చేసింది, ఈ బైబిలే నన్ను బ్రతికిస్తుంది, ఈ బైబిలే అనేక తమిళనాడు నుంచి కర్ణాటక వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, కలకత్తా కూడా వెళ్ళాను, ఒడిషా కూడా వెళ్ళాను, అనేక ప్రాంతాలకి దేవుడు తీసుకెళ్తాను కృప చూపించాడు. ఏ బైబిల్ అయితే డ్రైనేజ్లో మీరు కాలేసి తొక్కారో అవునండి అదే బైబిల్ని ఇప్పుడు మీరు ప్రకటిస్తున్నానండి. యేసుక్రీస్తు నిజదేవుడు అని, యేసుక్రీస్తు నిజదేవుడు కాదని అనుకున్న నేను ఈ రోజే ఈ బైబిల్ ద్వారా యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నానండి. ఎక్కువగా నేను కూడా ఒక డ్రైవింగ్ చేస్తూ ఉంటానండి. డ్రైవింగ్ చేస్తుంటాను. దేవుడే చెప్పాడు, కష్టపడకపోతే భోజనం చేయొద్దని ప్రభువుల వారు చెప్పారు. ఆ చెప్పిన వాక్యం కూడా
నేను ఒక పక్క పరిచర్య చేసుకుంటూ ఉంటాను, ఒక పక్క ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాను, అనేక సువార్తలకి కూడా వెళ్తుంటాను, అనేక ప్రాంతాలు కూడా వెళ్తుంటాను. కాబట్టి దేవుడి కృప అట్లా పరిచినప్పుడు నాకు అప్పుడు అనిపించినప్పుడు వాక్యాలు చదివినప్పుడు అనిపించింది, ఏమనిపించిందంటే గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. ఈ 3 నన్ను బాగా బలపరిచినాయండి. వీధిలో సాక్ష్యం అంటే నాకు గుర్తొచ్చింది అయ్య గారు. ఇక్కడ కొంతమంది మీ గురించి కనుక్కుంటే పాత జీవితం రోతగా ఉండేది, రోడ్డు మీద తాక్కుంటా వచ్చేవాడు, హల్చల్ చేస్తూ ఉండేవాడు అని అన్నారు. అది నిజమేనండి? నిజమేనండి. అది ఆ రోజు నేను వాళ్ళని దూషించాను, నిందించాను, అవమానపరిచాను. ఈరోజు దేవాతి దేవుడు ఎవరినైతే దూషించానో వాళ్ళ చేతులు ఎత్తే అయ్యగారు వందనాలండి, అయ్యగారు వందనాలు అన్నప్పుడు వాళ్ళని దూషించింది నా జ్ఞాపకం వచ్చి ఈరోజు యేసుక్రీస్తు ఇంత గొప్పవాడా, యేసుక్రీస్తు ఇంత ప్రేమమయుడా అని వాళ్ళని చూసినప్పుడు కన్నీరు కారడానికి ఎంతో సంతోషపడుతున్నాను. భార్యనైతే ఎప్పుడైతే చర్చికి వెళ్తే కొట్టేసేవాడిని కదండి, చెత్త కొట్టేసేవాడిని, మొత్తం ఎముకలు మొత్తం ఇరిచేసాను. ఎలా ఎక్కడెక్కడ కొట్టేవాడిని, కాలుతో తొక్కేసేవాడిని, ఈడ్చేసేవాడిని, కొట్టేసేవాడిని, కర్రలతో కొట్టేసేవాడిని, మొత్తం అన్నీ కూడా ఏళ్ళు కూడా ఇప్పటికీ కూడా మీరు కావాలంటే స్కానింగ్ చేయించుకోండి వెళ్ళి. ప్రతి పార్ట్ కూడా నలక కొట్టడానికి నేనే కారకండి. అంటే ఈ బైబిల్ మీద కోపం, ఈ బైబిల్ మీద కోపం నా భార్య మీద చూపించామండి. కానీ ఎప్పుడైతే ఆ విధంగా నా యొక్క భార్యని హింసించానో, ఎప్పుడైతే ఆ నిజమైన దేవుడిని తెలుసుకున్నానో, ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి కూడా నేను ఈ దేవుడి యొక్క ప్రేమలో ఎదుగుతూ ఉన్నాను. ఆ యొక్క చేసిన ప్రతిదాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటూ ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రేయర్ చేస్తానే ఉంటానండి. మీరు అంత క్రూరంగా ఉన్న మీరు అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది బ్రదర్? ఎప్పుడైతే ఆ యేసు ప్రభు వారి యొక్క దర్శనం చూశాను నేను, ఆ దర్శనములో ఆ యొక్క వెలుగులో పరిశుద్ధాత్మ ఫేస్ టు ఫేస్ నాతో మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నాతో మాట్లాడిందో నేను నా పాపానికి ఒప్పుకోవడానికి ఆ పరిశుద్ధాత్మే కారణమండి. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నాతో డైరెక్ట్గా మాట్లాడిందో, భార్యలో ఉండి మాట్లాడిందో, ఆ రోజు నా పాపాన్ని ఒప్పుకున్నానండి. ఆ రోజు నా తాగుడిని విడిచిపెట్టేసానండి. ఇన్స్టెంట్గా మార్పు వచ్చేసింది. నేను ఎక్కడికి ట్రైనింగ్కి వెళ్ళలేదండి, ఏ బైబిల్ కాలేజీకి నేను వెళ్ళలేదండి. ఏ బైబిల్ అయితే పాడు చేద్దాం అనుకున్నానండి, ఆ బైబిల్ని నేను ఈరోజు రీడింగ్ చేస్తున్నానండి. ఆ పాడు చేద్దామన్న బైబిలే ఈరోజు నాకు బైబిల్ కాలేజ్ అయింది. ఆ బైబిలే నన్ను బాగు చేసిందండి. ఆ బైబిలే నన్ను బ్రతికించింది. ఆ బైబిలే నన్ను సాక్షిగా వాడుకుంటుందని అంటే ప్రభువులు వారు చెప్పారు కదా, నీకు వెళ్ళేటప్పుడు నీకు వచ్చేటప్పుడు తోడేంటన్నా వాగ్దానము పాడు చేద్దామన్న బైబిల్ని బాగు చేసింది. ఇది నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నాకు కూడా ఉండాలండి. ఇది నాకు కూడా లేకపోతే అసలు నా ప్రయాణం సాగదండి. అలాగేనండి మందిరము విషయంలో కూడానండి ఎంతో ప్రయాసపడుతున్నాను. ఒక పూట ఉంటే ఒక పూట ఆహారం ఉండేది కాదు మాకు. పరిస్థితులు చూస్తే ఫస్ట్ చూసినప్పుడు మందిరము పాకేస్తే పాక పడిపోయింది. తర్వాత మరలా పాకేస్తే మళ్ళీ పాక పడిపోయింది. సర్లే మరలా మందిరం కడదామని చూసినప్పుడు మా దగ్గర చూస్తే ధనం లేదు. నాకు చూస్తేనేమో 2 ఆడపిల్లలు. ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు లాస్ట్కి వచ్చి ఏదో ఒకటి ఆటంకంగానే ఉంది. అయినప్పుడు కూడా ప్రభు మాకు ఎంతగానో అనేక మంది సహకారుల ద్వారా నేనున్నాను, ఇదిగో వాడుకోండి, అది వాడుకోండి అని చెప్పేసి ఒకరైతే ఐరన్ కొనటానికి అప్పుగా మాకు మార్గం చూపించారు. ఒక ఆఫీసర్ అయితే డైరెక్ట్గా నేనున్నాను మీకేం భయపడద్దు అని చెప్పేసి 55 సిమెంట్ కట్టలు డైరెక్ట్గా మాకు తెచ్చడం చూపించారు. ఈ చర్చి కట్టడానికి అండి. మొత్తం ఈ చర్చి కట్టడానికి కూడా అండి దీనికి మాకు ఒక సహకారిగా ఉండేవాడండి. ఒక పెద్దగా నాకు తోటి సహకారిగా ఉండేవాడు. అసలు అన్ని పనులు మానుకునేవాడండి. ఆయన గిన్నెల వ్యాపారం చేసుకుంటాడండి. ఆయన వ్యాపారం మానేసి వచ్చి ముందు మందిరం పనిచేసేవాడండి. ఫస్ట్ నాకు మెట్లు కొనిచ్చింది సమూయేలు అండి, ఆయన పేరు. గొప్ప విశ్వాసి. ఆ సమూయేలు మాకు ఆ యొక్క మెటల్ విషయంలో సహాయం చేశాడు. నా భార్య ఒక పని మనిషిగా ఉండి ఈ మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడండి. దేవుడు పని అంటే నేను ముందుంటానండి. ఎందుకు తెలుసండి దేవుని పని అంటే ముందుంటానంటే నాకు ఒక ఆలోచన అండి. ప్రభువులు వారు ఏం చెప్పారు, నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తా. అది రూఢిగా నేను నమ్మానండి ఆ వాగ్దానం. శుభ్ర శ్వాస వారు కూడా ప్రభువు దగ్గర ఒక మాట చెప్పానండి, మీరు ఎప్పుడు ఇనుండరండి,
ఆ మాట చెప్తే మీకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రభువును రెండు మాటలు అడిగానండి. ఒకటి, నాకు డబ్బులు వద్దండి. 2, జబ్బులు వద్దండి. ఈ 2 నాకు వద్దు ప్రభు, బ్రతికినంతకాలం నీ పని చేసి నీ పలుపును అందుకోవాలని ఒకటే తీరిక కలిగి ఉన్నానండి. అంత గొప్ప దేవుడు అండి యేసుప్రభు అంటే. యేసుప్రభు అంటే ఆశామాస ఏదో మనమిత్తే తీసుకునే దేవుడు కాదండి, మనమిత్తే పట్టుకెళ్ళి వండుకు తినే దేవుడు కాదండి, లేకపోతే మనమిత్తేనే దానివల్ల మనం పొందుకునే దేవుడు కాదండి. మీరు అంటున్నాడు కదండి మత్తయి స్వార్థ, మీరు అడగకే మీరు పొందట్లేదు. అడగడం ఎలాగ అడగాలండి? విశ్వాసంతో అడగాలి, ప్రార్థన పూర్వకంగా అడగాలి. ఇస్తాడు అని తీసుకుంటామన్న ఒక నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. అటువంటి గొప్ప దేవుడిని. కానీ నేను అనుకున్నాను బైబిల్ పాడు చేసేస్తే అయిపోద్దిలే కథ అనుకున్నాను. కానీ దేవుడు కృప ఉందనుకుంటాండి. అందుకంటాడు కండి, దేవుడు కృప లేకుండా ఏమీ జరగదు అంటున్నాడు. సృష్టిని జరిగించింది ఆయనే, సమస్తము జరిగించింది ఆయనే. అందుకన్నాడు కదండి, నీ తల్లి గర్భములో రూమింపబడక ముందే నిన్ను ఎరుగున్న దేవుడు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు తెలుసా? ఆయన ప్రణాళిక ఉందండి. అందుకని ఎవరిని కోరుకుంటాడండి ఆయన? ఆ దేవాతి దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే, జ్ఞానులు కోరుకోలేదు, మంచి MBBS డిగ్రీ చదివిన వాళ్ళు, దీనులను, జ్ఞానము లేని వారిని, ఎర్రివారిని. ఆ ఎర్రివారిలో మొదటగా నేనే ఉంటాను బ్రదర్. ఇప్పటికీ బైబిల్ అంటే ప్రాణం, ప్రార్థన అంటే ప్రాణం, దేవుడు మందిరం అంటే ప్రాణం, దేవుడు పరిచర్య అంటే ప్రాణం. అలుపు వచ్చినా, బలహీనత వచ్చినా, జ్వరం ఉన్నా, ఇంకోటి ఉన్నా దేవుడే, ఆ దేవాతి దేవుడే నన్ను తీసుకెళ్తున్నాడు ఈ పరిచర్య జరగడానికి. అన్నిటికన్నా చెప్పాలంటే నా జీవితానికి మార్చడానికి, నా జీవితాన్ని బలపరచడానికి ఒకటండి, నా భార్య అండి. ప్రైజ్ తెలాడండి. నా పేరు సునీత, జంగారెడ్డిగూడెం గ్రామం మాది. మొదటి నుంచి హిందూ కుటుంబంలో పుట్టి హిందువులుగానే జీవించాం, విగ్రహారాధన జరిగిస్తూ ఉన్నాం. అయితే చిన్నప్పుడు ఇంటి దగ్గరలో చర్చ్ ఉండటం వల్ల అక్కడ చర్చికి వెళ్ళటం, అప్పుడప్పుడు పాటలు అవి నేర్చుకోవడం, సండే స్కూల్లో ఉండడం అలా ఉంటూ ఉన్నాను. కానీ విగ్రహారాధన కుటుంబంలోనే పెరుగుతూ ఉన్నాను. ఆ పెరుగుతున్నప్పుడు దైవం అనేది నాకు తెలియదు, కానీ పెద్దలు చెప్పినట్టు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పూజ చేయడం, తిరగడం, ఇలా చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండగానే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను. ఇంటర్మీడియట్లోకి వచ్చాను. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు వివాహం అయిపోయింది. నాకు వివాహం అంటే ఏంటో తెలీదు, కానీ వివాహం అయిపోయింది 95లో. వివాహం అయిపోయిన తర్వాత 2 అమ్మాయిలు పుట్టారు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, ఎవరో ఒక సహోదరి, పక్కన ఉన్న సహోదరి నాకు బైబిల్ ఇచ్చిందనమాట. బైబిల్ ఇచ్చి చదువుకోమన్నది. ఆ బైబిల్ ఏమో వాళ్ళ డాడీ అటక మీదనే పెట్టేశారు. అది కంప్లీట్ చిరిగిపోయింది. ఆ చిరిగిపోయిన బైబిల్ నాకు ఇచ్చింది. అవి ఇస్తే నేను దాన్ని ఏం చేస్తానంటే, ఆ పేజెస్ అన్నీ లైన్ చేసుకొని దాన్ని ఆ షాపు తీసుకెళ్ళి బైండింగ్ చేసుకొని దాన్ని చదవటం మొదలుపెట్టాను. అంటే నన్ను ఎవరో బలవంతం చేయలేదు. మా గుడికి రండి, మా చర్చికి రండి, దేవుడు అంటే ఇదని ఎవరో చెప్పడం కానీ, బలవంతంగా నన్ను తీసుకెళ్ళటం కానీ జరగలేదండి. అయితే ఈ బైబిల్ నేను ఎప్పుడైతే చదవటం ప్రారంభించానో వాక్యమే దేవుడై ఉన్నాడని నాకు అర్థమైంది. అప్పటి వరకు నేను చేసిన భక్తి జీవితం కానీ, నేను ఎదిగినటువంటి వాతావరణం కానీ ఇవేమీ నాకు సత్యాన్ని అయితే తెలియచేయలేదు. ఎవరు ఏదన్నా చెప్తే దాన్ని వెంటనే నమ్మి గుడ్డుగా వెళ్ళిపోయే రకం కాదు నేను. దాన్ని పరిశీలన చేసే స్వభావాన్ని కలిగి ఉన్నదాన్ని. ఎప్పుడైతే వాక్యం చదవటం ప్రారంభించానో, ఇంకా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాలో క్రియ చేసినప్పుడు నేను ఏమైనా కంప్లీట్గా రక్షణలోనికి వెళ్ళాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, ఈ లోకం అనేది శాశ్వతం కాదని అర్థమైన తర్వాత ఇంటి దగ్గర ఉన్న చర్చెస్కి వెళ్ళేదాన్ని. కొన్ని రోజులు RCM చర్చ్కి వెళ్ళాను. కానీ అక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఎందుకో అది సంపూర్ణం అనిపించేది కాదు. అంటే కంప్లీట్గా వాళ్ళు నాకు తెలియచేసినట్టు అనిపించేది కాదు. ఆ కడుపు నిండినట్టుగా అనిపించేది కాదు. మరలా ఇంటికి వచ్చి మరలా బైబిల్ తీసి చదివితే మరలా దేవుడు వాక్యం రూపంలో నాతో మాట్లాడినప్పుడు నాకు ఒక నెమ్మది, అంటే ఒక సమాధానం, ఒక శాంతి అనేది నేను పొందాను. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ ఎప్పుడైతే వాక్యం చదవటం ప్రారంభించాను, హృదయంలో క్రియ చేయటం నేను గమనించాను. గమనించినప్పుడు ఏం చేశానంటే చర్చ్కి వెళ్ళటం ప్రారంభించాను. మ్యారేజ్ అవ్వడం కూడా హిందూ విధంలో మ్యారేజ్ అయింది. హిందూగానే ఉన్న వ్యక్తిని. ఆ తర్వాత
నేను ఈ చర్చికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేనప్పుడు చాలా భయంకరమైన వేదన. నేను బైబిల్ చదువుతూ ఉన్నానని, నువ్వు 24 గంటలు బైబిల్ చదువుతూ ఉన్నావేంటి అని చెప్పి ఆ బైబిల్ తీసుకెళ్ళి డ్రైనేజ్లో పడేయడం, తొక్కేయడం, చిరిగిపోయింది ఆ బైబిల్ కంప్లీట్గా. మరలా దాన్ని కడుక్కొని వచ్చాను. మరలా కడుక్కొని వచ్చి దాన్ని శుభ్రం చేసుకుని మరలా బైండింగ్ చేసి మరలా చదువుతూ ప్రారంభించాను. తొక్కేసిన బైబిల్ మరలా ఎందుకు తీసుకోవాలనిపించిందమ్మా? నా ప్రాణం అంతా ఇందులోనే ఉన్నట్టు అనిపించింది. ఆ లోకంలోది ఏది నాకు మంచిగా కనిపించలేదు, నా హృదయానికి ఏది క్షేమం అని అనిపించలేదు. నాకు బైబిల్ బైండింగ్ చేయించుకున్నారు, చేయించుకున్నాను. మరలా బిల్డింగ్ మీద ఆరేసి మరలా చేయించుకున్నాను, మళ్ళీ బైండింగ్ చేయించుకున్నారు. మరలా అదే బైబిల్. ఆ బైబిల్ ఇదేనమ్మా? అదే. ఎన్ని బైబిల్, ఈ బైబిల్ చదివిన తర్వాత చాలా బైబిల్స్ చదివాను, కానీ ఈ బైబిల్ మాత్రం నేను నా జీవిత సాక్ష్యంగా నేను ఉంచుకోగలిగాను. ఒక క్రిస్టియన్ సహోదరు ఇచ్చారు, ఇది కంప్లీట్ చిరిగిపోయింది, కానీ దీన్ని నేను చదవటం ప్రారంభించిన తర్వాత నా జీవితం నాకు అర్థమైంది అనమాట. అలా చర్చికి వెళ్తా ఉంటే ఈయనకి ఇష్టం లేనప్పుడు వెళ్ళొద్దని అభ్యంతరం చేసేవారు. నేనేమనుకునేదాన్ని అంటే, ఈయన డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ప్రతి ఆదివారం వచ్చేటప్పటికి నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. ఏమనంటే, ఈయన ఇంటికాడ ఉండకూడదు, నేను ప్రేయర్కి వెళ్ళిపోవాలి, నేను ప్రేయర్కి వెళ్ళి వచ్చేవరకు ఈయన రాకూడదు అని చెప్పి ప్రేయర్ చేసుకునేదాన్ని. ఈలోపు ఆయన ఒకరోజు నేను చర్చిలో ఉన్నప్పుడు ఆయన చర్చికి వచ్చి ఆ జుట్టు పట్టుకొని లాగి తీసుకొచ్చి కొట్టడం, అందరూ చూస్తుండగానే హేళన చేసినట్లుగా, ఎందుకు దేవాలయానికి వచ్చావు, ఈ దేవుడు తక్కువ వాళ్ళ దేవుడు, వీళ్ళేమో దేనికోసమో దైవం అని చెప్పి దేవుడిని ప్రకటిస్తారు అని చెప్పి నన్ను భయంకరంగా ఈడ్చుకొచ్చి ఫుల్గా తాగేసి ఉండటం, ఎప్పుడు త్రాగేసి ఉండడమే, భార్యను కానీ బిడ్డలను కానీ పట్టించుకోకుండా ఉండటం, ఎప్పుడు తన త్రాగుల్లో ఇంకా తను ఉండటం, అలా కొట్టడం జరిగింది. కొట్టినా సరే మళ్ళీ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారా, నేను చర్చికి వెళ్ళిపోవాలి, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారా, చర్చికి వెళ్ళాలి. బైబుల్ డ్రైనేజ్ లో పడేసి త్రొక్కినా, మిమ్మల్ని అంత ఇదిగా కొట్టినా సరే ఎందుకని మీకు మా భయం పుట్టలేదు? మళ్ళా అసలు దేనికి భయపడలేదు, ఒక దైవానికి తప్ప దేనికి. వాక్యం ఎప్పుడైతే చదువుకున్నానో దైవానికే భయపడాలి మెయిన్, ఆ తర్వాత మిగిలినవన్నీ ఇంకేది ఏమైపోయినా పర్వాలేదు. సరే ఇవన్నీ తెలుసుకొని వాక్యం అర్థమైపోతా రక్షణకి వెళ్దామని రక్షణ తీసుకున్నాం. బాప్తిసం తీసుకోలేక నేను ఏమైనా అని బలమైన దృఢమైన సంకల్పంతో బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళేటప్పటికి రాజమండ్రి వెళ్తా ఉన్నాను ఒక సహోదరుతో. వెళ్తా ఉంటే బస్ స్టాండ్కి వచ్చి కూడా పెద్ద గొడవ చేశారు. నువ్వు మరలా బాప్తిసం తీసుకుంటే నా ఇల్లు తొక్కడానికి నువ్వు వీల్లేదు, మరలా తిరిగి రావడానికి వీల్లేదంటే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను, ప్రార్థనలోనే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ బాప్తిసం తీసుకున్నాను, ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఏమనంటే నాకు ఎటువంటి అపాయం కలగకూడదు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల అని చెప్పి, ఎవరైతే నన్ను ఇలా బాధ పెట్టారో ఆయన కూడా నమ్మాలి దేవుణ్ణి అనే బలమైన సంకల్పంతో ఉన్నాను. అప్పుడు ఇంటికి వచ్చేసాను, బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత మరలా ఏమైందంటే చర్చికి రోజు వెళ్ళటం, ఇవన్నీ నన్ను చూసినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు, ఆటంకాలు పెట్టారు. అలాగనే నా ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు నేను 24 గంటలు ప్రేయర్లోనే ఉండేదాన్ని. ఎప్పుడైతే ఇలా ప్రేయర్లో ఉంటున్నానో, అస్తమాన ప్రేయర్లో ఉంటున్నావు, నువ్వు అస్తమాన ప్రార్థన అంటున్నావు, దేవుడు ఇసుకే తెలిపోతాడేమో నీ దగ్గర నుంచి, ఇలా ప్రార్థన చేయడం నువ్వు మానేయాలి అని భయంకరంగా బాధ పెట్టడం ప్రారంభించారు. ఎన్ని బాధలన్నా పెట్టనివ్వండి, ఇంటికి రానివ్వకపోయినా పర్వాలేదు, నేను నా దేవునికి వ్యతిరేకంగా నేనేం చేయలేను. ఉంటే దేవునితో ఉంటాను, లేకపోతే లేదు. మీ జీవితంలో ఎంత శ్రమ ఎక్కువైనా సరే అంత దేవుని దగ్గర ఎస్. 1 పేతురు 4:12 ద్వారా, అంటే ఏ సేవకుడు నన్ను బలవంతం చేయలే. వాక్యం చదువుకున్నప్పుడు 1 పేతురు 4:12 నన్ను బలంగా బలపరిచింది. అంటే మీకు లోకంలో కలుగుతున్న శ్రమ ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు, క్రీస్తు మహిమ బయలుపరచబడటం కొరకు ఈ శ్రమ అనుకూలపరచబడింది, అనుమతించబడింది. ఎప్పుడైతే ఈ మాట నాను క్రీస్తు మహిమపరచబడాలి, ఎంత కాదు ఇంకా ఎంత శ్రమ వచ్చినా నేను దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. గొప్ప తీర్మానంతో నేను ముందుకు వస్తూ ఉన్నాను. 40 రోజుల ఉపవాసం, 20 రోజుల ఉపవాసం ప్రకటించాను. చాలా భయంకరంగా భార్య బిడ్డలను పట్టించుకోకుండా ఆయన లోకంలో తిరుగుతున్నారు, కానీ ఇవేమీ నేను ఆలోచన చేయలేదు. దేవుడు నేను ప్రార్థనలో ఉంటూ ఉన్నాను. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. ఇంకెలా ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకుతూ కొన్ని వరాలు ఇచ్చారు. అప్పటికి నాకు వరాలు ఉంటాయని ఏ మందిరంలో ఏ సేవకుడు చెప్పడం కానీ ఇవన్నీ తెలీదు. నేను మొదటగా వరం పొందుకున్నప్పుడే ఆ వరం అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ వరం ఉంటుందని నాకు అర్థమైంది. ప్రభా ఇదేంటి, దేవుడు నాతో మాట్లాడడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని అడిగినప్పుడు పౌలు రాసిన పత్రికలు చదివినప్పుడు వరాల గురించి నాకు అర్థమైంది. అప్పుడు దేవుడు నన్ను దర్శించటం, వివేచన, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. నాకు ఆత్మ సంబంధమైన వరాలని నేను అనుభవించాను. నేను బలహీనంగా ఉన్న నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న రోగులు స్వస్థపరచబడేవారు. ఇలా పరచబడతా ఉంటే నా ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంటే నా ఇంటి చుట్టూ పనుల్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ, అమ్మ నాకు ప్రార్థన చేయండి అని నేను ఒక చాప వేసుకొని కూర్చొని గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే, పిల్లల్ని స్కూల్కి పంపి గదిలో ఒక్కదాన్నే కూర్చునే దాన్ని, నేను కళ్ళు తెరిచేటప్పటికి చాప నిండా జనం కూర్చునేవారు.
అప్పటికి దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడని కానీ సేవ చేయాలని కానీ ఈ లక్షణాలు ఏమి నాకు తెలియదు, అసలు ఆ విషయాలు తెలీదు. నేను సంఘంలో ఎదిగిన వ్యక్తిని కాదు, కేవలం బైబిల్ 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 దేవుడే నాతో మాట్లాడాడు. అప్పుడు నేను వేసుకున్న చాప ఏమైందంటే, నేను 40 రోజులు ఫాస్టింగ్ చేశాను. దేవా, నా జీవితంలో నాకు సమాధానం కావాలి, నాకు నెమ్మది కావాలి, నేను ఆ నెమ్మది ఏంటో నేను అనుభవించాలి. 11:28 మత్తయి సువార్త, ప్రయాసపడుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతాను. విశ్రాంతి అంటే ఏంటో నా జీవితంలో తెలియదు ప్రభువా, నాకు విశ్రాంతి కావాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూర్చున్న చాప చిరిగిపోయిందనమాట. అంతగా నా మోకాళ్ళు అయితే గుంటలు పడినంతగా నేను దేవునితో 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 ఈ లోపు నన్ను పలకరించడానికి వచ్చే వాళ్ళు అందరూ నీ భర్త మారతాడని ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు నీ భర్త మారడం కాదు కానీ నువ్వు కూడా చనిపోతావు, నీ పిల్లలిద్దరికి తల్లిదండ్రులు లేని వాళ్ళు అయిపోతారన్నారు. అయినా సరే నేను దేవుడితో ఉన్నాను, ఇవేమి నాకేమీ పట్టింపు అయ్యాయి కాదు. దేవుడు నేను దేవుడు నేను దేవుడు నేను బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇలా అందరూ వచ్చి కూర్చుంటున్నప్పుడు వాళ్ళు అనేవారు, అమ్మ మీరు వాక్యం చెప్పడం మేము వింటానండి. నేను వాక్యం చెప్పడం ఏంటమ్మా నాకు తెలియదమ్మా. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి మాట్లాడడం, వాక్యం చెప్పడం, ప్రజలందరూ కూడుకోవడం, అలాగా ఒక సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చారండి. ఇలా జరుగుతూ ఉన్నది, సంఘంలో సాగుతూ ఉన్నాము, పరిచర్యలో ఉన్నాను నేను, నా భర్త ఇంకా లోకంలోనే ఉన్నారు. నా భర్త ఒక ఇన్సిడెంట్ చూసి ఆయన మైండ్ అంతా డైవర్ట్ అయిపోవడం, చాలా భయంకరంగా మరలా లోకంలో తిరగడం, కొట్టడం, కత్తి పట్టుకొని తిరగటం, భయంకరంగా అది ఇది పట్టుకొని తాగుతానని విషం తీసుకొని చాలా వేదన అనమాట. ఎంత వేదన అంటే అంత వేదన అనిపించాం. అప్పుడు కూడా ధైర్యంగా దేవుణ్ణి ఎదుర్కొన్నాను కానీ ఎవరిని ఆశ్రయించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ మాటలన్నీ ఎప్పుడైతే క్రియేట్ చేసినాయో దేనికి భయపడలేదు, కంగారు పడలేదు, దేవుని వైపు చూడడం ప్రారంభించాను. 2008లో ఆయనకు వచ్చిన భయంకరమైన వ్యాధి, హాస్పిటల్లో వదిలిపెట్టేసి వచ్చేసాను. తీసుకెళ్ళి వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసాను. వచ్చేసి 2 పిల్లలతో ఉన్నాను. ప్రభా పరిచర్యలో ఉన్నాను, నేను ఏంటి ఇది అని అడిగితే దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు, ఇదిగో మీకు ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు, క్రీస్తు మహిమ బయలుపరచబడిపోతుంది నీ ద్వారా. ఈ మాటలు ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడుతున్నారో బలమైన ధైర్యం. ఆయన వైజాగ్ హాస్పిటల్లో వదిలేసి వచ్చేసాను. 2008లో వదిలేసి వచ్చేస్తే నేను ఇంటికి వచ్చి వారం రోజులు నాకున్న సంఘంతో, చిన్న సంఘంతో వారం రోజులు సండే టు సండే వరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు, ఈ భయంకరమైన శోధనకి కారణాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు, తెలియచేస్తున్నాడు. మధ్యాహ్నం 1 గంట సమయం అయింది, ప్రార్థనలోనే ఉన్నాం, 7 దినాలు ప్రార్థనలోనే ఉన్నాం. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈ వైజాగ్లో వదిలి వచ్చేసిన మనిషితో నేను ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థనలో ఉన్న సంఘంతో కలిసి అదే 1 గంట సమయంలో వైజాగ్లో సెల్లో ఉన్న మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు, హాస్పిటల్లో ఉన్న మనిషితో. అప్పుడు ఆయనకి ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయి నేను ఇక్కడ ఎందుకున్నాను, ఎవరు జాయిన్ చేశారు అని చెప్పి అడిగినప్పుడు హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, అమ్మ ఈయన రికవర్ అయ్యారు, మీరు తీసుకెళ్ళొచ్చు అంటే అప్పుడు మరలా రికవర్ అయిన తర్వాత తీసుకొని వచ్చాం. ఆ తర్వాత ఆయన కూడా మరి దేవుని సేవలో సాగుతూ ఉన్నారు. నేను బాప్తిసాలు ఇప్పించినప్పుడు కొంతమంది 10 మందికి నేను బాప్తిసాలు ఇప్పించినప్పుడు ఆ బాప్తిసాలో ఒక విశ్వాసం నా భర్త గారు కూడా నాకు, అంటే మీ భర్తకి మీరే బాప్తిసం ఇచ్చారు. ఆమేన్ ఆమేన్. దేవుడు నాకు అవి ఇచ్చిన వాగ్దానాలు. నాకు లోకం గురించి తెలియదు. నేను ఇంచుమించు ఒక 8 మందికో 9 మందికో మొదట బాప్తిసం ఇవ్వడానికి గోదావరికి తీసుకెళ్ళినప్పుడు అందులో నా భర్త కూడా ఉండి నేను కూడా బాప్తిసం తీసుకుంటాను. అప్పుడు నాకు సంతోషం అంటే ఏంటో, విశ్రాంతి అంటే ఏంటో, సమాధానం అంటే ఏంటో, అంటే ఏదో తెచ్చి పెట్టాలని కాదు, దేవునిలో సంతోషాన్ని నేను అనుభవించగలిగాను. నా మనసులో నేను ఏమనుకున్నానంటే, ఇతను సౌలు కన్నా భయంకరమైన వ్యక్తి, ఈయన కనుక మారితే లోకంలో బ్రహ్మాజీ అనే పేరుతో ఈయన మారితే ఈయనకు పౌలు అని నేను పేరు పెట్టుకోవాలనుకున్నాను. ఎప్పుడైతే అలా అనుకున్నానో బాప్తిసం ఇప్పించిన తర్వాత దహించగ్ని థామస్ గారు బాప్తిసం ఇప్పించి గోదావరి నదిలో ఈయన మీద తల మీద చేయి పెట్టి నీ పేరు పౌలు అని నామకరణం చేస్తున్నానని చెప్పారు. నేను ఎగిరి గంతులేసాను. మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయం ఆయన తెలీదు కానీ అదే పేరు పెట్టారు. అప్పుడు ఆత్మ ఎక్కడున్న ఆత్మ అనేది ఒక్కటే క్రియ చేస్తుంది అని నేను ఇంకా సత్యాన్ని గ్రహించడం ప్రారంభించాను. తీసుకొని వచ్చాం 2008 నుంచి. ఇంకా ఆయన దేవుల్లో ఉంటూ ఉన్నారు. అలా అని సంఘం మీద ఆధారపడే వాళ్ళం కాకుండా మా పనులు మేము జరిగిస్తూ దేవుని సేవలో బలంగా సాగుతూ ఉన్నాము. మీలాంటి ఆడపిల్లలు ఈ లోకంలో అనేక మంది నశించిపోయి ఇలా ఏడుస్తూ బాధలు పడుతూ భర్త వల్ల హింసించబడుతూ చాలా మంది ఉన్నారు. క్రీస్తు ఎరిగిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటమ్మా? 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి,
ఎప్పుడైతే మనం మన హృదయాలను ధైర్యపరచుకుంటామో మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి మాత్రమే వచ్చి. ఎప్పుడైతే మన హృదయం ధైర్యం పరుచుకుంటామో సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. అవకాశం కాదు, ఎవరి మాటలకు లొంగాల్సిన అవసరం లేదు. దేవుని వైపు చూసినప్పుడు, ఎందుకంటే దేవుని సృష్టి, దేవుని నిర్మాణం, దేవుని చేతి పని మనుషుడు. అన్నిటికంటే విలువైంది లోకంలో మనిషి. ఈ జీవే దేవుడికి విలువైంది, ఆయన చేతి పని. అంతేకాదు ఆయన స్వరూపం ఆయన పోలికలో చేసుకున్నాడు. అయితే మనుషుడు పాడు చేసుకున్నాడు. ఈరోజు మరలా మనం ఆయనతో ఉండి, దేవుడు అంటే ఎవరు? ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను మార్చు, దేవుడు నన్ను సృజించిన వాడు ఎక్కడున్నాడని దేవుడిని అడిగితే మీరు భయపడాల్సిన పని కానీ, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని కానీ, ఇంకా ఏదో బలహీనాలకి దిగజారాల్సిన పని కానీ, లోక సంబంధమైన వాటికి తిరిగిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం నమ్మగలిగితే, మనం నమ్మిన వాడు మాత్రం చేయి విడవడు. అది నా జీవిత సాక్ష్యం అండి. బలహీనతలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అయినప్పటికీ ఎప్పుడు వాటి వైపు నేను చూడడానికి కూడా ఇష్టపడలేదు. దేవుని వైపే చూడడం నేర్చుకున్నాను. క్రీస్తు యొక్క పరుగు పందెపు రంగంలో పౌలు చెప్పినట్లు ఓపికతో పరిగెత్తాలి. ఎంత బలహీనమే, దేహం బలహీనమే కానీ బాహ్యం అంతరంగం మాత్రం ఎప్పుడు బలంగా దాన్ని కాపాడుకోగలగాలి మనం. ఎందుకంటే లోకంలో చూస్తూ ఉన్నాం, మనం లోకంలో ఎంత భయాకరమైన పరిస్థితులు ఉన్నాయో. దేవుని రాకడ సమీపం అవుతుంది కనుక మనం అందరం మనల్ని సిద్ధపరచుకోవాలి, అనేకులు సిద్ధపరచాలి. అంతేగాని ఇది మతం అనేది కాదు, కులం మార్చుకోవడం కాదు, మరేది కాదు. దేవునితో నడవడం, సృష్టికర్తను తెలుసుకోవడం, దైవానికి వ్యతిరేకమైనది ఏదీ లేదు. దైవాన్ని పట్టుకున్నప్పుడు మన జీవితాలు ఖచ్చితంగా సార్థకం చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ యొక్క సాక్ష్యాన్ని వింటున్న నాకు, చూస్తున్న వీక్షకులకు పంచుకున్నాకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను.